హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజే వ్లాగ్స్. నిన్న వ్లాగ్ చాలా హుషారుగా స్టార్ట్ చేసినాను అనమాట. చాలా హ్యాపీనెస్తో తీసిన. మళ్ళీ ఇట్లా వీడియో ఇంత సాడ్గా తీస్తానని అనుకోలేదు. అంటే ఇట్లా జరుగుతుందని కూడా అనుకోలే. ఒక ఐడియా అయితే ఖచ్చితంగా ఉండే. నిన్న నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసినాను అనమాట, ఆర్సీబీ గెలిచింది అనేసి. ఆ వీడియోలో వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా నేను న్యూస్ చూస్తూనే ఉన్నా. జనాలు మామూలుగా లేరు. చెట్ల మీద ఎక్కేసినారు, గేట్ల మీద ఎక్కేసినారు, ఎక్కడ స్పేస్ లేదు. రన్ అవుతుంటే గార్డెన్ మీద కూడా ఎక్కి డ్యాన్స్ ఆడుతున్నారు అనమాట. నిజంగా నేను నిన్న వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ వీడియో అప్లోడ్ చేసే టయానికి ఏదీ లేదు, అంతా కామ్గానే ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్లోకి రీచ్ అయ్యిండ్రు అంతే. నిన్న నేను వీడియో అప్లోడ్ చేసే లోపల వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ సాయంకాలం అట్లా చూస్తా అంటే 2 చనిపోయినారు, 3 హాస్పిటలైజ్ అయినారు అని చూపిస్తున్నారు. నాకు అప్పుడే చాలా బాధ అనిపించింది. నేను అనుకుంటే ఎందుకంటే అంతమంది జనాలు నిజంగా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు చేతనైనంత అవాయిడ్ చేస్తున్నారు, కౌన్సిలింగ్ కూడా ఇస్తున్నారు అనమాట, కేర్ఫుల్గా ఉండండి అని. అంత పిచ్చి అవసరం లేదనిపిస్తుంది నా వరకు అయితే. ఇంట్లో కూడా కూర్చొని మనం ఎంజాయ్ చేసుకుంటా చూడొచ్చు. ఒకవేళ మీకు ఆర్సీబీ డైహార్డ్ ఫ్యాన్స్ ఒకవేళ చూడాలనుకున్నా కూడా మీ ఇంట్లో వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించాలా. అది సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు సేఫ్గా ఉంటేనే కదా ఇట్లాంటివి ఎన్నో చూడగలుగుతారు. మీరు ఇది ఒకటే చూడాలని ఉత్సాహపడి ప్రాణాలు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు ఏం చూడాలనుకున్నా ఆడ ఏం జరిగినా కూడా సేమ్ లైవ్లో చూస్తారనమాట. టీవీలు ఉన్నాయి కదా. నాకు తెలుసు కొంతమంది డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు, పోయినారు. కానీ అక్కడ సిచ్యువేషన్ అన్నా మీరు అర్థం చేసుకొని దూరం వచ్చిందల్లా. అక్కడ అసలు గేట్లు బద్దలు కొట్టుకొని లోపలికి పోవడం, ఒక మనిషి మీద ఇంకొకరు ఎక్కిపోతున్నారు. ఇంత అవసరమా అనిపించింది నాకు నిజంగానే. మీరు బతికుంటే ఇట్లాంటివి ఇంకా చాలా చూడొచ్చు. ఇది ఒక్కడితోనే కాదు. ఇప్పుడు మీరు అంత ఉత్సాహంగా పోవడం వల్ల ప్రాణాలే పోయినాయి కానీ ఏది రాలేదన్నమాట. వాళ్ళంత కష్టపడి ఆడి మనం కూడా ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని గెలిచి ఎవరికి ఏమి దక్కకోకుండా అయిపోయా. ఎవరిని ఏమి బ్లేమ్ చేయలేము. మన జాగ్రత్తల్లో మనం ఉండాల. నేను ఇప్పుడు ఒక అడుగు వేయాలంటే ఆ పరిస్థితి చూసుకొనే వేస్తా ఖచ్చితంగా. ఒకవేళ వెళ్ళిపోయినాను, ఇరుక్కున్నాను అంటే అప్పుడు ఆలోచించాలే. కానీ అంతమంది జనాల్లో అంత తక్కువ వస్తారని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినారో పోయినారో తెలియదు. ఇంట్లో కూర్చొని ఆరాంగా చూడొచ్చు. చిన్న పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు తోలపోయే ప్లేసేనా అది? అసలు చిన్నపిల్లలు ఎందుకు పోవాలి, ఎందుకు చూడాలి, మీరు ఎందుకు తోలపోయినారు వాటికి? నాకైతే అస్సలు అర్థం కాలే. పోలీసు వాళ్ళు అయితే ఒకరి తర్వాత ఒకరిని ఇట్లా ఎత్తుకొని వస్తున్నారు అనమాట. అంత సీరియస్గా పడున్నారు వాళ్ళు. ఎంతోమంది లేపుతున్నారు, వాళ్ళకి కొంచెం ఊరటనిస్తున్నారు, గాలి ఊపుతున్నారు. అంత సీరియస్ అయిపోయింది. నిన్న చూస్తుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. నాకు నిజంగా అనిపించింది ఇన్నేళ్ళకి గెలవంది ఇందుకేనేమో అని. నిజంగా ఇంత రచ్చ అమ్మ. 11 మంది చనిపోయినారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 11 మంది. ఇంకా కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, కొంతమంది కోలుకుంటున్నారు, కొంతమందికి ఇంకా సీరియస్గా ఉంది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే. నిన్న సిచ్యువేషన్ చూసే నాకు కొంచెం అనిపించే కానీ మళ్ళీ ఇంత దారుణంగా ఉంటుందని అయితే అనుకోలేదు. ఇంకా ఏమేమి జరుగుతుందో తెలియదు, హాస్పిటల్లో ఎట్లున్నారో తెలియదు, వాళ్ళ పరిస్థితి ఏమో తెలియదు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలే. నిన్న మాత్రం బడబడ వచ్చేసినాయి మాటలు. ఇప్పుడు ఎవరినైనా అసలు పోయిండే జనాలను అనల్లా, లేకపోతే ఇంత తొందరగా పార్టీ ఇంత తొందరగా సెలబ్రేట్ చేసుకుంటా ఉండే వాళ్ళని అనల్లా, పోయిండే వాళ్ళని అనల్లా, కప్పు గెలిచిండే వాళ్ళని అనల్లా. ఆడి ఇంత కష్టపడి ఆడి వాళ్ళకి ఏ సుఖం లేకుండా పోయింది. ఒక మనిషి ప్రాణం అంటే అంత ఈజీ చూడండి. నాకు ఏమన్నా కానీ నేను ఈరోజు విరాట్ని చూడాలా, ఏమన్నా కానీ ఆ కప్పు చూడాలా, ఏదికి వచ్చిన బిడ్డ చనిపోతే ఎట్లా మీరే చెప్పండి. ఆడపిల్లలు నిజంగా ఆడపిల్లలు మగపిల్లల్ని పోలీసులు ఎత్తుకొని పోయి అంబులెన్స్లోకి వేస్తుంటే ఎంత బాధ. ఎందుకు వెళ్ళిపోయినారు అసలు, ఏం జరిగింది అక్కడ అనేది కూడా. తొక్కిసలాటలో ఇంతమంది ఊపిరి లేకుండా పడిపోయినారు. స్పృహ లేపుతున్నా కూడా వాళ్ళు ఎంత స్ట్రగల్ అనుభవించింటారు. అంత తొక్కిసలాట జరిగేటప్పుడు మనము ఎట్లుండాలి? ఎవరిని ఏమీ బ్లేమ్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు అట్లా జరుగుతుంది అని తెలియకపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు.
అట్లా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కోంలే అని పోయి ఇరుక్కుపోయిండే వాళ్ళు కొంతమంది, కావాలనే పోయిండే వాళ్ళు కొంతమంది. నిజంగానే కావాలనే వాళ్ళు పోలీసులు స్టాప్ చేస్తున్నా కూడా, సిచ్యువేషన్ బాగలేదన్నా కూడా ఒకరి మీద ఒకరు ఎక్కి దుంకి పోతుండే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ అంతమంది ఊపిరాడక తనకలాడుతుంటే వాళ్ళందరినీ తొక్కుకొని పోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని లేపి వాళ్ళకి అన్నీ చేసి ఊపిరాడిచి గాలి ఊపే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎవరి గురించి ఏమని మాట్లాడతాం, మీరే చెప్పండి. చేతికి వచ్చిన పిల్లలు చనిపోతే ఇంట్లో పేరెంట్స్ పరిస్థితి ఏమి? మీరు క్రికెట్ చూసేకపోయినారు, అక్కడ సెలబ్రేషన్ చూసేకపోయినారు అని మీరు వెళ్ళారు, కానీ ఇంట్లో మీ పేరెంట్స్ మీరు వస్తారని కాచుకొని కూర్చుంటారు. వాళ్ళకి ఇట్లా న్యూస్ తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏమి? వాళ్ళు ఆ న్యూస్ని ఎట్లా తీసుకుంటారు, ఎట్లా తీసుకోగలరు? మాట్లాడినంత బాధే అనిపిస్తుంది అనమాట. ఏం మాట్లాడాలా అని కూడా నాకు అర్థమవుతాం లేదు. నిన్న మంచిగా వీడియో తీసిన, ఈరోజు ఇట్లా వీడియో తీస్తున్నా. ఈ వీడియోని అసలు నేను లైక్ చేయండి, షేర్ చేయండి అని కూడా చెప్పదలుచుకోలే. ఈ వీడియోని ఇక్కడికైతే ఏం చేస్తాను.